రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం తొలిసారి జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధిపై ఈ కార్యవర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, బీజేపీ ఆంధ్రప్రదేశ్ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే మాత్రం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అయితే మాత్రం రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అధ్యక్షన అయితే ఈ సమావేశం అయితే మాత్రం ప్రారంభమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో పాటు బీజేపీ ముఖ్య నేతలు కూడా ఇక్కడ హాజరయ్యారు. అయితే అరుణ్ సింగ్తో పాటు మిగిలిన అంటే కార్యవర్గ సభ్యులుగా సోము వీర్రాజు వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యి ప్రస్తుతానికైతే మాత్రం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది ముఖ్య కార్యకర్తలతో కూడా ఈ విస్తృత స్థాయి సమావేశం అయితే మాత్రం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బీజేపీ తీసుకున్న అంటే పథకాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశంపై ముఖ్య ఎజెండాగా అయితే మాత్రం ఈ సమావేశం కూడా జరుగుతుందని కూడా మనం చెప్పవచ్చు. సుమిత్ర, అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత పురంధరేశ్వరి కూడా మాట్లాడుతూ కార్యకర్తలను ఉద్దేశిస్తూ అంటే వాళ్ళు ఏం చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని గతంలో 2014లో పార్టీ ఉన్న పరిస్థితి, ఇప్పుడు పార్టీకి ఉన్న పరిస్థితి, ఓట్లు పెరిగిన విధానాన్ని కానీ లేకపోతే ప్రతి కార్యకర్త కూడా ఒక యుద్ధ కణికిలాగా కూడా పని చేయాలని చెప్పి సూచనలు కూడా చేసిన పరిస్థితి కదా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచిన మోడీ రాష్ట్రానికి సంబంధించి ఏ పథకాలు, ఏ అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఆయన చేసిన అంటే 2 సంతకాలకు సంబంధించి 2 సంతకాల్లో మొదటి సంతకం దేశంలోనే 3 కోట్ల మందికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందించే విధంగా ప్రధాన యోజన పథకంపై మొదటి సంతకం చేశారు. 2వ సంతకం అయితే మాత్రం రైతుల సంక్షేమం కోసం కూడా 2వ సంతకం చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏ అంశాలు కేంద్ర పరిధిలో కేంద్రానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి అనే అంశాలు కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం కానీ లేకపోతే విశాఖ రైల్వే జోన్ కానీ పలు అంశాలను అయితే మాత్రం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా కూడా పురంధరేశ్వరి మాట్లాడిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో పాటు అరుణ్ సింగ్ కూడా ప్రత్యేకంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్గా ఉన్న నేపథ్యంలో సంక్షేమం, అభివృద్ధి కూడా అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కూడా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని సూచనలు కూడా చేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 2000 మంది కార్యకర్తల ముఖ్య నేతలందరికీ కూడా ఒకటే సూచన, బీజేపీ పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజలకు ఉద్దేశించి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పథకాలు కానీ అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఈ పనులన్నీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే పలు అంశాలను కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సుమిత్ర, అంటే బీజేపీ పార్టీ బలోపేతానికి సంబంధించి మీటింగ్ అయితే జరుగుతోంది. మరి 2014, 2019 అంటే ఏపీలో బీజేపీ పరిస్థితి చూస్తే నిజంగానే ఎలా ఉంది, మరి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ ముందు ఉన్న లక్ష్యాలేంటి, ఏ విధంగా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రస్తుతం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన అంటే కార్యకర్తలు, ముఖ్య నేతలు, కార్యవర్గ సభ్యులు అందరితో కూడా ఈరోజు 2000 మందితో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ రాజమహేంద్రవరం వేదికగా కూడా ఈ సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం. అసలు 2014లో పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఎంత మెరుగయ్యింది, దానికి సంబంధించి అంటే ఓట్ల శాతాన్ని అయితే పెంచుకోగలం, సీట్ల శాతాన్ని అయితే మాత్రం
దక్కించుకోలేకపోయినప్పటికీ కూడా ఓట్లు అయితే మాత్రం బీజేపీకి సానుకూలంగా ఉన్నాయని కూడా పురంధరేశ్వర్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీని బలమైన పార్టీగా ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనే అంశంపై కార్యకర్తలు కూడా దిశ కూడా నిర్ణయించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే ప్రస్తుతానికి ఏంటంటే 2014 నుంచి 2024 వరకు కూడా అంటే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ క్రమేపీ కూడా రాష్ట్రంలో బలపడుతూ వస్తుంది. ఆ బలపడిన విధానాన్ని ప్రజల్లో మరింతగా తీసుకెళ్లవలసిన అవసరం కూడా ఉందని కూడా పురంధరేశ్వరి కూడా కార్యకర్తలకు సూచనలు కూడా చేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గ సమావేశం అయితే మాత్రం అత్యంత పండగ వాతావరణంలో జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.